ఓం సాయిరామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబా గారి సందేశం ఏమిటి అంటే, నీకు అత్యంత శుభం చేకూరేటటువంటి ఒక మంచి శుభవార్తతో ఈ సాయి నీ వద్దకు రాబోతున్నాడు. మరి నన్ను ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉన్నావు కదూ అని అంటున్నారు. మరి ఈ సందేశంలో ఉన్న అర్థమేమిటో తప్పక తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన ఛానల్ను కొత్తగా ఎవరైనా ఫాలో అవుతున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం. నీ మనసుకు నచ్చే విధంగా, అలాగే నీకంతా శుభం చేకూరే విధంగా ఒక మంచి శుభవార్తతో ఈ సాయి నీ వద్దకి రాబోతున్నాడు. మరి నన్ను ఆహ్వానించేందుకు నువ్వు సిద్ధంగా ఉన్నావు కదూ. నిజమే. నువ్వు వింటున్నటువంటి మాటలు అన్నీ నిజమే. మరి ఈ సాయి మాటలను పరిపూర్ణంగా విని ఆనందానికి, అలాగే నీ సంతోషానికి అవధులు లేకుండా చేసుకో. ఈ సాయి నీ వద్దకే వస్తున్నాడు. నేను నీ దగ్గరకు వచ్చినప్పుడు నీకున్నటువంటి బాధలన్నీ కూడా ఒక్క క్షణం మర్చిపోయి నీ మనసంతా ఎంతో ప్రశాంతకు లోనవుతుంది. దైవ మార్గమే నీకు మేలు చేస్తుంది. భగవంతుణ్ణి మనసారా వేడుకో. నీవెప్పుడైతే కేవలం నా నుండి నా అనుగ్రహాన్ని మాత్రమే కోరుకుంటావో అప్పుడు నీకు నీ మనసంతా కూడా ప్రశాంతంగా ఉండడంతో పాటు నీవు అనుకున్నటువంటి సకల కోరికలు నెరవేర్చే బాధ్యత నేను తీసుకుంటాను. నేనేమి మాయలు మంత్రాలు చేయడం లేదు. అలాగే నా కోసం నేను ఏది ఆలోచించుకోను. నా బిడ్డలు బాగుంటే చాలు అనుకుంటాను. నా కోసం నువ్వు చేసేటటువంటి ఆర్భాటమైన పూజ నాకు అవసరం లేదు. దాని గురించి నువ్వు ఎక్కువగా ఆలోచనలో కూడా పడనవసరం లేదు. నీకు ఆర్భాటమైనటువంటి పూజ కేవలం నీ మనసుకు ప్రశాంతత ఇవ్వచ్చు. కానీ నాకు మాత్రం కావాల్సింది కేవలం నీ నుండి శ్రద్ధ సబూరే. నీ బాధను, దుఃఖాన్ని తీసుకునేవాడిని నేను. మనసును ఎక్కువగా కలత పెట్టుకోకు. ఎక్కువగా లేనిపోని ఆలోచనలకు గురికాకు. ఈ సాయి మాటలు ఏవీ కూడా వృధా కావు. అలాగే నేను నీకు ఇంత ధైర్యం చెబుతున్నాను. ఇంకా నీకు భయం దేనికి? భయాన్ని విడిచిపెట్టు. ఒక మంచి అదృష్టం, ఒక శుభకరమైనటువంటి రోజు నీ ముందుకు రాబోతుంది. మీలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని బట్టే భగవంతుడు కూడా మీకు అన్నీ ఇస్తాడు. ఎవరి విద్యార్హతను బట్టి వారికి తగినటువంటి పని వారికి తప్పకుండా కల్పిస్తాడు. ప్రతి ఒక్కరూ ప్రతిదీ చేయలేరు కదా. అంటే ఒకరికి వారి సొంత విభిన్నమైనటువంటి ప్రాముఖ్యత అనేది ఉంటుంది. చిన్నది పెద్ద పని అనేది కాకుండా వీటన్నిటి గురించి పట్టింపులు పట్టించుకోకండి. సూది చేయగలిగినటువంటి పని కత్తి చేయలేదు. అలాగే ప్రతి ఒక్కరూ వారి సామర్థ్యం, యోగ్యతను బట్టి ఏదైనా కానీ పొందుతూ ఉంటారు. అన్నీ పొందాలి అనేది అందరికీ ఉండేటటువంటి కోరికే. అది సహజమైనటువంటి కోరికే. అయితే దాన్ని సాధించేటటువంటి శక్తి కూడా ప్రతి ఒక్కరిలో ఉండే తీరాలి కదా. అలా ఉంటుందా? ఉండదు కదా. అలాగే మన గురువైనటువంటి ఆ సాయినాథుడికి కూడా మన గురించి అన్నీ తెలుసు. ఎవరికి ఏది ఇవ్వాలి, ఎవరి స్థాయికి తగినటువంటిది వారికి తప్పకుండా ఇస్తాడు. ఏదైతే వారికి, వారి జీవితానికి సరైందా, లేదా వారికి అనుచితమైందా, ఏది వారికి ప్రయోజనం, ఏది వారికి హానికరం, వీటన్నిటి గురించి ఆయన శ్రద్ధగా ఆలోచించి మరే మన జీవితాన్ని నిర్ధారించి ఇస్తాడు. అందుకే మనకు తగినటువంటి అభిరుచిని మాత్రమే ఆయన మనకు అందిస్తూ ఉంటాడు. కానీ మనం మాత్రం ఆలస్యం అయ్యే కొద్దీ ఆయనపై ఎక్కువగా కోపాన్ని పెంచుకుంటూ ఉంటాం. ఆయన్ను అపార్థం చేసుకుంటూ ఉంటాం. ఒక్కొక్కసారి ఆయన తిట్టుకుంటూ ఉంటాం. మనం ఏదైనా కానీ సమస్య వస్తే ఆ సమస్యకు పరిష్కారం కోసం దేవాలయానికి వెళతాం. అలాగే తప్పకుండా వెళ్ళాలి కూడాను. దేవుడు మనకు సహాయం చేయడానికి మన వద్దకు వస్తే మరి మనం ఆయన వద్దకు ఎందుకు వెళ్ళలేకపోతున్నాం? భగవంతుడు మనకు సహాయం చేయాలని మనం ఆశించేటటువంటి మార్గం. అదేవిధంగా మనం కూడా ఆయన వద్దకు రావాలి అని ఆయన కూడా ఆశిస్తూ ఉంటాడు కదా. అది అందరికీ కుదరకపోవడం వల్ల స్వయాన ఆయనే మన వద్దకు కదిలి వస్తూ ఉంటాడు. మన తప్పులను మన్నించి మన ఆత్మను శుద్ధి చేయడానికి, మన విశ్వాసాన్ని ఇంకాస్త రెట్టింపు చేయడానికి, మన పాపాలను తొలగించేందుకు స్వయాన ఆయనే దివికి వస్తాడు. ఇది నిత్య సత్యం. ఆయన తోడు లేనిది మనం లేము. అది ఏ విషయంలో అయినా సరే. మనకసలు ఏం చేయాలో తెలియక సమస్యలతో అన్ని దారులు మూసుకుపోయినప్పుడు, అది మనకు ఇక జరగదు అని అనిపించినప్పుడు సాయి తప్పకుండా మనకు సహాయాన్ని అందిస్తాడు. జరగని పనిని కూడా జరిపించి మరీ చూపిస్తాడు. మనకు తోడుగా మరిన్ని ఎన్నో రహదారులను తెరిచి ఉంచి చూపిస్తాడు. ఆ విషయాన్ని మనం తప్పకుండా గుర్తుంచుకోవాలి. మన వలన కాదు అని అనిపించినప్పుడు మన మనసును పూర్తిగా సాయి వైపు మళ్లించండి.
ఇలా చెప్పండి. బాబా, నేనిక చేయలేకపోతున్నాను. నా వల్ల కావడం లేదు. కానీ అది మీకు సాధ్యమవుతుంది కదా! మీరు చేయగలరు కదా! నేను బలహీనంగా ఉన్నాను. కానీ మీరు మాత్రం బలంగా ఉన్నారు కదా సాయి అన్నింటిలోనూ. మరి నీ మరి నా జీవితాన్ని గెలిపించే బాధ్యత మీదే కదా! అనుకుంటూ మనసారా ఆయన్ను వేడుకోండి. తప్పకుండా ఆయన సహకారం మనకు ఏదో ఒక విధంగా అందే తీరుతుంది. ఇప్పటి నుండి ఎంతోమంది ఉన్నా కూడా నిన్నెవ్వరూ పట్టించుకోవడం లేదని, అందరూ నిన్ను అవమానిస్తున్నారని, అలాగే నిన్ను వారి మాటలతో బాధ పెడుతున్నారని చాలా కృంగిపోయావు. ఎక్కువగా ఆలోచించి నీ జీవితాన్ని కన్నీటిమయం చేసుకుంటూ ఉంటున్నావు. నీ ఒంటరి పోరాటాన్ని ఇప్పటి నుండి మొదలుపెట్టు. ఒంటరివి అని మాత్రం ఎప్పుడూ అనుకోవద్దు. నా వెన్నంటే నన్ను నడిపేటటువంటి శక్తి, నా తల్లిదండ్రుల దీవెన, నా సాయి అనుగ్రహం నాకు తోడుగా ఉన్నాయనే ధైర్యాన్ని క్షణక్షణం నీలో నింపుకుంటూ ఉండు. ఆ తరువాత తప్పకుండా నీకు విజయదేవత వరిస్తుంది. ఒక్క విషయం చెబుతాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. నీ కుటుంబంలో జరిగేటటువంటి ప్రతి విషయాన్ని ఎవరితోనూ పంచుకోనవసరం లేదు. అసలు నీ మదిలో వచ్చే ఆలోచన విధానాలను ఎవరో తెలియనటువంటి వారి గురించి, అలాగే ప్రతి ఒక్క విషయాన్ని వారితో పంచుకోనవసరం లేదు. ఎందుకంటే అలా చెప్పడం వలన నీకు నువ్వుగా లోకువైపోవడమే కాకుండా కనీసం నీకిచ్చేటటువంటి మర్యాదను కూడా ఇవ్వరు. కానీ వారు మాత్రం నీ ద్వారా ఎన్నో సహాయాలను పొందుతారు. కానీ అవేమీ కూడా వారికి గుర్తుండదు. నీ తల్లిదండ్రులతో పంచుకో. ఏ విషయం గురించైనా నీ శ్రేయోభిలాషులతో తెలియజేసుకో. తర్వాత ఈ సాయికి చెబుతున్నావుగా, ఇక చాలు. మిగతా జరగవలసినటువంటి ప్రతి కార్యం నేను చూసుకుంటాను. అతి రహస్యంగా, ఒంటరిగా నీకు నువ్వే పోరాటం చెయ్యి. అది ఎందుకు జరగదా? ఆ పనిలో నేను ఎలా విజయం పొందకుండా ఉంటానా? నన్ను, నా కుటుంబాన్ని అవమానించిన వారికి నేనెలా సమాధానపరచాలి అనుకుంటూ ప్రతి క్షణం ఆలోచనలో తెచ్చుకుంటూ ఉండు. కష్టపడు. అది కేవలం కొద్ది రోజులే కాబట్టి తరువాత తప్పకుండా నీకు నీ కష్టానికి తగినటువంటి విజయాన్ని నేను నీకు ఇచ్చే తీరుతాను. నీ విజయ తీరాన్ని నువ్వు తప్పక చేరుకుంటావు. నిన్నే నమ్ముకున్న నీ కుటుంబం అంతా కూడా నిన్ను చూసి గర్వపడేలా ఉండాలి. నీ విజయం నిన్ను ఎవరైతే పైకి రాకుండా చెయ్యాలని కలలుగన్నారో వారందరికీ కూడా బూడిద పాలవ్వాలి. అదంతా ప్రతిక్షణం నువ్వు గుర్తుకు తెచ్చుకుంటూ ఉండాలి. నీకు ఫలానా సమస్య ఉందని నేనేదీ చెప్పడం లేదు. కష్టం ఏదైనా సరే బావా అంటూ వేదనతో పిలిచావు కదా! అది చాలు. వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చేటటువంటి నీ సాయినాథుడు నీకు కల్పవృక్షంగా ఉన్నాడు. ఆయన కరుణామయుడు. భక్తుల పాలిట కల్పవృక్షం. తన భక్తుల కష్టంలో ఉంటే ఆయన ఎప్పుడూ చూస్తూ ఉండడు. మీకు కావలసిన సహాయాన్ని తప్పకుండా ఇచ్చే తీరుతాడు. కాకపోతే ఈ సాయిని నిరంతరము కూడా నీ హృదయంలో బందీ చేసి నిలుపుకో. బుద్ధిని, మనసును ఏకం చేసుకో. నీ ప్రారబ్ధానుసారంగా కొన్ని పరిస్థితుల వలన నువ్వు ఒత్తిడికి గురి కావడం సహజంగా జరుగుతుంది. ఆ ఒత్తిడి నుండి కూడా నిన్ను నువ్వుగా బయటపడేసేది మాత్రం సద్గురువు యొక్క నామం ఒక్కటే. ఈ విషయాన్ని నువ్వు తప్పక తెలుసుకో. సప్త సముద్రాల నుండి నీ కోసం రాబోతున్నాను. నీ పరీక్షా కాలానికి ఇక ముగింపు పలకబోతున్నాను. నీ కోసం ఆ పరమాత్మను నేను కూడా వేడుకుంటున్నాను. త్వరలోనే నీ సంతోషాన్ని నీకు ముందు ఉంచేలా, అలాగే మంచి శుభకరమైనటువంటి జీవితాన్ని నీకు ప్రసాదించేలా ఈ సాయి అనుగ్రహాన్ని నీవు అతి తొందరలోనే పొందేలా చేస్తాను. ఇది నా ప్రమాణం. అంతవరకు ఓపికతో ఎదురు చూస్తూ ఉంటావని ఈ సాయిని నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు. సంతోషంగా ఉండండి. సో విన్నారు కదండి బాబాగారి సందేశం. ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరామ్. సర్వేజన సుఖినో భవంతు.